హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా పూజ్యం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేము కొన్ని సరుకులు అవి తీసుకుందాం అన్నట్టు ఇంకా డీమార్ట్కి బయలుదేరాం. మేము డీమార్ట్కి వెళ్ళక చాలా రోజులైందండి. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం ఈరోజు. పిల్లల్ని అయితే అసలు ఎప్పుడు తీసుకెళ్ళడానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వనండి నేను. పిల్లలు ఊరికి ఇవి కొను అవి కొను అంటారు అని వీళ్ళని కనుక తీసుకువెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవ్వాల్సిన చోట 2000 ఈజీగా ఖర్చు అవుతాయండి. అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తూ ఉంటాను నేను డీమార్ట్కి. ఎక్కువ గ్రాసరీయే తీసుకోవడానికి వెళ్తాను, అంతకు మించి ఇంకేం కొనండి. మొత్తం అన్నీ తిరిగి చూసి వస్తాను తప్ప ఏవైతే కావాలో అవే తీసుకుంటాను. ఎప్పుడు కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ లిస్ట్ ప్రకారమే వెళ్ళి అందులో ఏమైతే ఉన్నాయో అవే తీసుకుంటాను. అవి కాకుండా పిల్లలకి చిక్కీలు లాంటివి కానీ ఏమైనా బిస్కెట్స్ లాంటివి తీసుకుంటాను. బిస్కెట్స్ కూడా చాలా చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. ఇక్కడైతే మా పిల్లలిద్దరూ ఇంకా షాపింగ్ స్టార్ట్ చేశారండి. ఇవి కావాలి అవి కావాలని ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే మొదలు పెట్టేశారు. ఒకడేమో స్టేషనరీ దగ్గరికి వెళ్తానని పెద్ద బాబు, చిన్నోడేమో టాయ్స్ దగ్గరికి వెళ్తానని. ఇంకా అసలు ఏవి చూడనివ్వరండి, ఒకళ్ళు ఇటు వెళ్ళిపోతారని చెప్పేసి మా చిన్న బాబునైతే ఇంకా ట్రాలీలో కూర్చోబెట్టి పెద్దబాబు అప్పగించాను. డీమార్ట్లో ఉండే స్టీల్ సామాన్లు అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తాయండి నాకు వాడకానికి. నేనైతే ఎప్పుడు ఇంట్లో డైలీ యూస్కి అయితే ఏం తీసుకోలేదు, కానీ మా పిల్లలకి లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు తీసుకుంటూ ఉంటాను. అవి కూడా స్టీల్వే. అక్కడ ఇంకా మొత్తం కావాల్సినవన్నీ తిరిగి చూసి కావాల్సినవి తీసుకుని తర్వాత ప్లాస్టిక్ షాప్ దగ్గరకు వచ్చానండి స్టూల్ తీసుకుందామని. డీమార్ట్లో చూస్తే బాగా కాస్ట్ ఎక్కువ అనిపించింది. 300 నుంచి 500 మధ్యలో ఉన్నాయి స్టూల్స్ అన్నీ కూడా. కానీ మా పిల్లలు అయితే అసలు ఉంచరండి స్టూల్స్, అటు ఇటు విసిరేసి తొందరగా పాడు చేసేస్తారు. అందుకని ఇంకా బయట తీసుకుందాంలే అన్నట్టు ఇంకా అక్కడ తీసుకోలేదు. ఈ షాపులో బయట షాప్స్తో పోలిస్తే చాలా తక్కువ ఉన్నాయండి కాస్ట్. ఒక 30 నుంచి 50 మధ్యలో తేడా ఉంది ఈచ్ ఐటమ్కి. గిఫ్ట్ పర్పస్ అయితే ఇక్కడ తీసుకుంటారనుకుంటా. చాలా ఐటమ్స్ ఉన్నాయండి, ప్లాస్టిక్ బాక్సుల దగ్గర నుంచి ప్రతివి ఉన్నాయి. ఇక్కడ షాప్లో టాయ్స్ లేవండి, అందుకే బతికిపోయాను. టాయ్స్ ఉంటే కనుక మా పెద్ద బాబు ఒకటి చిన్న బాబు ఒకటి ఇంకా పట్టుకుని నన్ను తినేస్తూ ఉంటారు, అది తీసుకో ఇది తీసుకో అని. ఇక్కడ టాయ్స్ అయితే లేవండి, అన్నీ ప్లాస్టిక్ సామాన్లు అంటే బాటిల్స్, వాటర్ బాటిల్స్, ఇలాంటి ప్లాస్టిక్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. టాయ్స్ అయితే లేవండి ఇక్కడ. ఇప్పుడు చాలా తగ్గించేశారు కదండి ప్లాస్టిక్ వాడకము. ఇదివరకు అయితే ఇంకా అన్ని రకాలు కూడా ప్లాస్టిక్ డబ్బాలు ఉండేవి. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు కదా, అందరూ స్టీల్ యూస్ చేస్తున్నారు. మా చిన్నప్పుడు అయితే వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ ఉండేవి. ఇప్పుడు మొత్తం అందరూ ఇంకా స్టీల్ వాటర్ బాటిల్స్ వాడకం ఎక్కువైంది కదా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. కారం ప్యాకెట్ ఒకటి, బిర్యానీ, అలాగే కాఫీ పొడి ప్యాకెట్స్, తర్వాత ఏమో బ్రష్ ఒకటి తీసుకున్నాను. మార్నింగ్ మా చిన్నబాబు బ్రష్ డ్రైన్లో పడేశాడు, ఇంకా మార్నింగ్ బ్రష్ చేయడానికి కావాలి కదా అన్నట్టు తీసుకున్నాను. ఉన్నాయి కానండి స్పేర్ బ్రష్లు, అవేమో చిన్నపిల్లలవి. ఇంకా ఇదైతేనే నాకు సెట్ అవుతుంది. అలాగే ఈ బూస్ట్ ప్యాకెట్స్ ఏమో మా కన్నయ్య కొనిపించుకున్నాడు కావాలని, కానీ పాల్లో కలిపి తాగేంత వరకు కూడా ఉంచలేదు, విడిగా ఎవరి ప్యాకెట్ వాళ్ళు తినేశారు. ఇది ఒక మిర్రర్ తీసుకున్నానండి, రీసెంట్గానే డైలీ యూస్ చేసి మిర్రర్ ఒకటి బ్రేక్ అయిపోయింది. అలాగే ఇది ట్యాప్కి పెట్టుకునే హోల్డర్ అనమాట, వాటరు స్ప్రెడ్ అవ్వకుండా ఈవెన్గా వస్తుందండి వాటరు. తర్వాత ఏమో ఇది బుట్ట, దేనికైనా యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను. ఇది ప్లాస్టిక్ సామాన్ల షాప్లోనే తీసుకున్నాను, 100 రూపీస్ పడింది. అదే డీమార్ట్లో చూస్తే ఇలా కాదులేండి, స్టీల్ బుట్టలా ఉంది, అది 350కి ఎంతో తీసుకున్నాను 1 ఇయర్ బ్యాక్. సరే ఇది కూడా గట్టిగానే ఉంది కదా, ఏమైనా ఫ్రూట్స్ అవి దీంట్లో పెట్టుకోవచ్చు కదా, ఈగలవి వాలకుండా అన్నట్టు తీసుకున్నాను. ఇదేమో వాచ్ తీసుకున్నాను ఒకటి, నాది పోయిందండి వాచ్. మా పిల్లలు శుభ్రంగా ఆడి దాన్ని పోగొట్టేశారు, అందుకే కొత్తది తీసుకున్నాను. ఇంక నేను ప్లాస్టిక్ సామాన్ షాప్కి వెళ్ళింది రీజనే ఈ స్టూల్ కోసం. ఇంక తర్వాత ఏమో వస్తున్నప్పుడు దేవుడు పువ్వులు తీసుకున్నాను. తిరిగి వస్తున్నప్పుడు కొంచెం మబ్బులా అనిపించిందండి బయట, ఏమైనా వర్షం ఏమైనా వస్తుందేమో అని భయం వేసింది, కానీ ఏమీ లేదు. క్షేమంగానే ఇంటికి వచ్చేసాము ఎక్కడా తడవకుండానే. వర్షం వచ్చి తడిస్తే భలే చిరాకు వస్తుంది నాకు. అసలు వర్షం వచ్చినప్పుడు అసలు బయటికి వెళ్ళను నేను. ఇంక ఇవన్నీ అయితే డీమార్ట్తో సంబంధం లేకుండా బయట తీసుకున్నవండి. ఇవి అయితే డీమార్ట్లో తీసుకున్నవి. చూస్తున్నారు కదా, ఓన్లీ గ్రాసరీ ఒక్కటే ఉంటుంది నేను డీమార్ట్లో తీసుకునేది.
ఈసారి అయితే కొంచెం డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను పిల్లలకి. ఈ చిక్కీలు అయితే మా జున్నుకి చాలా ఇష్టం అండి, వాడి కోసమే తీసుకున్నాను ఎస్పెషలీ. ఆ పైన ఉన్నటువంటి కేకా, దాన్ని ఏమంటారు, బ్రౌనీస్, అవైతే మా కన్నా తీసుకున్నాడు. ఏమిటేమిటో కొత్త కొత్త రకాలండి పిల్లలందరికీ ఇప్పుడు. మా చిన్నప్పుడు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. డీమార్ట్లో అన్నీ ఆఫర్స్ ఉంటాయి కదా అని తీసుకోవడానికి ఉండదండి. కొన్ని అయితే ప్రైస్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తాయి బయట షాప్స్తో పోలిస్తే. అన్నిటికీ ఆఫర్లు ఉండవు, చూసుకుని తీసుకోవాలి తీసుకునేటప్పుడు. ఈ డైలీ వేర్ డ్రెస్సులు అయితే బాగానే ఉంటాయండి, చాలా స్మూత్గా ప్యూర్ కాటన్ తోటే వస్తాయి. సో ఇవి పిల్లలకి హ్యాపీగా వేసుకోవచ్చు. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు కూడా కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రికే యూజ్ చేయాలండి పిల్లలకి డైలీ వేర్ బట్టలకి. మా జున్నుకి అయితే తప్పకుండా ప్యాంట్ ఉండాలండి, షార్ట్స్ అయితే అస్సలు వెయ్యడు. ఈ మధ్య కొంచెం లైట్గా అలవాటు అవుతుంది. ఇంకా ఈ బ్యాగ్ అయితే మా పెద్ద బాబు తీసుకున్నాడు. వాడేమో 4th క్లాస్ చదువుతున్నాడు, కొంచెం పెద్దదవుతుందేమోరా అన్నాను, కానీ వాడికి అదే నచ్చిందిట. కిడ్స్కి కొంచెం బ్యాగ్స్ పైన బొమ్మలు అవి ఉండేవి నచ్చుతాయి కదా, కానీ మా వాడు కొంచెం డిఫరెంట్ అనమాట, ప్లెయిన్గానే ఉండాలట. ప్లెయిన్గా ఉన్నదే నచ్చుతుందమ్మా నాకు, అలా బొమ్మలు అయ్యి వద్దు అంటున్నాడు. సరే వాడిష్టం, వాడు యూజ్ చేసి బ్యాగ్ కదా. ఇంకా చాలా డిఫరెంట్ బ్యాగ్స్, మోడల్స్, అలానే కలర్స్ కూడా చూపించాను, కానీ వాడికి ఇదే నచ్చిందిట. స్టార్టింగ్ వెళ్ళంగానే ఒక 2 minutesలోనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకైతే ఆ బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అనమాట, ఇదే నచ్చింది నాకు, ఇదే నచ్చిందని. ఇంకా చాలా ఆప్షన్స్ చూపించినా దేని మీదకి అసలు డైవర్ట్ అవ్వలేదు. ఇదే బాగుంది, నాకు ఇదే కన్వీనియంట్గా ఉందన్నాడు. బ్యాగ్ కొనేటప్పుడు తప్పకుండా కొన్ని చూడాలండి పిల్లలకి. అందులో ఫస్ట్ ఇది బ్యాగ్ ఎప్పుడు లైట్ వెయిట్గా ఉండాలండి. అలాగే వెనకాల ఉండి తగిలించుకునే ఉంటాయి కదా, అవైతే కొంచెం మెత్తగా ఉండాలి, అప్పుడే పిల్లలకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు. మా జున్నుకు కూడా తీసుకుంటానన్నాను కానీ అసలు వద్దంటే వద్దనేసాడు, మరి అదేమిటో. వాటర్ బాటిల్ అయితే వద్దన్నాడు. తర్వాత ఏమో వాళ్ళ అన్నయ్య ఒక ప్లాంక్ తీసుకున్నాడండి, ఏమిటో కొత్త కొత్త రకాలు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మోటు పత్తును మోడల్ ప్లాంక్ కావాలని మా చిన్నవాడు స్టార్ట్ చేశాడండి. అందులో అందరితో పాటు చాయ్ వాలా కూడా ఉండాలట. అంటే ఇంకా మోటు పత్తులు ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా, క్యారెక్టర్స్ నేమ్స్తో పాటు పక్కనే ఉంటాడు, ఎప్పుడో అప్పుడు కనిపిస్తూ ఉంటాడు చాయ్ వాలా, అతను కూడా ఉండాలట, సమోసాలు అమ్మే చాయ్ వాలా. అంత పెద్ద లిస్ట్ చెప్పాడు. సో అన్నీ ఉన్న ప్లాంక్ దొరకలేదు వాడికి, బయట ఉన్నంతసేపు గుర్తు రాలేదు, ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు. ఇంకా మా చిన్నోడికైతే అంత ప్లాంక్ అవసరమే ఉండదు అనుకోండి, ఏదో ఇంకా అలా అడగాలని అడుగుతూ ఉంటాడు. సరే అండి, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. అనదర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.